నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి, రాజు మాయమయ్యాడా స్టోరీ పేరు అనమాట అండి. ప్రవణ్యపుర రాజ్యాన్ని యోగవిధుడు పాలించేవాడు. ఒకసారి ఆ రాజ్యంలోకి వీరబాహు అనే యువకుడు వచ్చాడు. నాకు మంత్ర విద్యలు తెలుసు, మీ మహారాజుని మాయం చేయగలను అని ప్రచారం చేశాడు. ఒక యువకుడు ఆ రాజ్యంలో వస్తాడు. అతని పేరు వీరబాహు. అతను ఏమంటాడు, నాకు మంత్ర విద్యలు వచ్చు, ఆ విద్యలు వచ్చు, ఈ విద్యలు వచ్చు, చూస్తూ చూస్తూ మీ రాజును కూడా నేను మాయం చేయగలుగుతాను అని చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అని ప్రచారం చేస్తాడు. అది మెల్లగా రాజు వరకు వెళ్ళింది. మాటలు రాజుల వరకు కూడా వెళ్ళింది. మా రాజాను మాయం చేస్తానన్నమాట రాజావారి చెవిలో పడింది. వెంటనే అతన్ని పిలిపించి, నువ్వు నిజంగా నన్ను మాయం చేయగలవా? ఒకవేళ అలా చేయకపోతే కఠిన శిక్ష అనుభవించవలసి వస్తుంది అన్నాడు రాజు. సరే, నన్ను మాయం చేయగలుగుతావు, సరే ఓకే. నన్ను మాయం చేయలేకపోతే నీకు కఠిన శిక్ష పడుతుంది అన్నాడు రాజు. ఖచ్చితంగా చేస్తాను. ఆ యువకుడు ఏమంటాడు, నేను తప్పకుండా చేస్తాను. రాజ్యంలోని ప్రముఖులందరినీ పిలిపించి సభ ఏర్పాటు చేయండి అన్నాడు వీరబాహు. సరే, నేను తప్పకుండా చేస్తాను అని అందరినీ పిలిపించండి రాజ్యంలోకి అని చెప్తాడు వీరబాహు. మరుసటి రోజు ఉదయాన్నే సభ ఏర్పాటు చేయించాడు రాజు. నేను ఇప్పుడు మీ రాజుని మాయం చేయబోతున్నాను, ఆయన లేకపోతే మీకేం నష్టం లేదు కదా అని అడిగాడు వీరబాహు. వీరబాహు సభ ఏర్పాటు చేశారు కదండి. సభలో ఉన్న ప్రజలందరినీ కూడా వీరబాహు ఒకటే అడుగుతాడు, ఇప్పుడు మీ రాజాని నేను మాయం చేస్తాను, రాజుగారు మాయం అయిపోతే మీకేమి జరగదు కదా అని అడుగుతాడు వీరబాహు ప్రజలందరినీ. వీరబాహు దానికి ఎవ్వరూ మాట్లాడలేదు. దాంతో అయితే అందరూ కళ్ళు మూసుకోండి. వీరబాహు ఆ కుర్రాడు ఏమని చెప్పాడు వాళ్ళకి, అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి. ఏ ఒక్కరు చూసినా నా ఇంద్రజాలం పనిచేయదు, అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి, అప్పుడే ఈ పని ఇలా చేయగలుగుతాను. ఏ ఒక్కరైనా సరే కళ్ళు తెరుచుకుని చూస్తే ఇది జరగదు అని ముందే చెప్తాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. రాజుకు ఎదురుగా కూర్చుని ఏవేవో మంత్రాలు చదివాడు ఆ కుర్రాడు. కాసేపటికి వీరబాహు చెప్పగానే అందరూ కళ్ళు తెరిచి చూశారు. అప్పుడు అంతా మోసం, రాజు మాయమవ్వలేదు అన్నారు. మీరంతా వెళ్ళండి, ఇతనికి తగిన శిక్ష వేస్తాను అన్నాడు రాజు. ప్రజలందరూ ఏమన్నారు, రాజు మాయమవ్వలేదు, మా ఎదురుకుండానే కూర్చున్నాడు అని ప్రజలందరూ అంటారు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఏమంటాడు, ఇతనికి మంచి కఠిన శిక్ష విధించాలి వీరబాహుడికి అని రాజుగారు చెప్తారు. ఇతను వెంటనే కారాగారంలో వేయండి అని రాజు చెప్తాడు. ఒక క్షణం, మహారాజా, మిమ్మల్ని మాయం చేస్తానంటే ఏ ఒక్కరూ అడ్డు చెప్పలేదు. అంటే మీరు ప్రజల సమస్యలు పాలన మీద అసలు దృష్టి పెట్టడం లేదనే కదా. నిజంగా మీరు రాజ్యం కోసం ఏదైనా కృషి చేసి ఉంటే మీకేమీ జరగొద్దని కోరుకునేవారు. చూడండి ఆ కుర్రాడు నీతి ఏం చెప్తున్నాడండి. అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి, మీ రాజుగారు మాయమైపోతారు అని చెప్పినా సరే ప్రజలు ఎవ్వరూ అడ్డుకోలేదు. వద్దు, మా రాజుగారిని మీరు మాయం చెయ్యొద్దు, మా రాజుగారు చాలా మంచి ఆయన, చాలా మంచి పనులు చేయించారు, మాకు చాలా సహాయం చేస్తారు అన్నవాళ్ళు ఒక్కళ్ళు కనపడలేదు. అంటే ఏంటి అర్థం దానికి, మీరు రాజుగా అయ్యుండి కూడా ప్రజల కష్ట సుఖాలు మీరు చూడట్లేదు, మంచి చెడ్డలు చూడట్లేదు, ఏది సహాయం చేయటం లేదు, అందువల్ల ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేకపోయారు అని ఆ కుర్రాడు ఎదురు చెప్పేసరికి రాజుగారికి ఆశ్చర్యం కలుగుతుంది. రాజుకి ఆశ్చర్యం కలిగిన వెంటనే వీరబాహు అంటాడు, తెలియకొని ఈ నాటకం ఆడాను. అంటే ఎవరు ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలనే ఇలాగ నేను నాటకం ఆడాను వీరబాహు చెప్తాడు. అదంతా విన్న రాజు ఇతను చెప్పింది నిజమే అనిపిస్తుంది.
ఏ ఒక్కరు అతన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. అప్పుడు కళ్ళు తెలుసుకుంటాయి రాజుగారికి, అవును కదా, నేను ఒక్కళ్ళకి ఏది సహాయం చేయలేదు, నన్ను మాయం చేస్తానన్నా కూడా ఒక్కళ్ళు ఎదురుకు రాలేదు, అవును నేను అలాంటి వాడినే కదా అని రాజు అప్పటికప్పుడు మనసులో రిలైజ్ చేసుకుంటాడు. ఇక నుంచి నా పాలన పద్ధతిని మార్చుకుంటేనే మంచి పేరు తెచ్చుకోగలను అనుకున్నాడు. విషయం తెలియజేసిన వీరబాహుని అభినందించారు. చూడండి, రాజుగారు ఉన్నారన్నమాటే కానీ ఏది పనులు చేయించేవారు కాదు. అందువల్ల రాజు మాయం అవుతున్నాడన్నా కూడా ఒక్క మనిషి కూడా ముందుకు రాలేదు. అది ఆ విషయం ఇతను అలాగ చెప్పిన వెంటనే కూడా అందరికీ రాజుగారి మనసులో ఆలోచన వచ్చింది, ప్రజలకు కూడా అవేర్నెస్ వచ్చింది అనమాట అండి. అంతే కదండి, ఎవరైనా ఇంట్లో పెద్ద మనిషి ఉన్నారనుకోండి, ఆయన ఏం చేయకపోతే ఏం జరుగుతుంది? పెద్ద మనిషి ఇంట్లో చాలా అన్నీ చేస్తారు, కానీ ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అవసరం తీర్చకపోతే పెద్ద మనుషులు ఎలా ఉంటారండి? అలాగే బయట మనిషి ఎవరైనా చెప్తే అప్పుడు రిలైజ్ అయితే అప్పుడు మళ్ళీ తన బాధ్యతను తను నిర్వర్తించగలుగుతారు పెద్దవాళ్ళ ఉంటే ఇంట్లో. ఇలా వీరబాహు అందరికీ ఊళ్ళో ప్రజలకి తెలిసింది, రాజుగారి ఎలాంటి వారో రాజుగారికి కూడా తెలిసింది. అదే కదండి, మనం ఎలాంటి వాళ్ళు, మన గొప్పవాళ్ళు మనం చెప్పుకుంటే అవుతుందండి. అది మనం ఎప్పుడైతే మనం ప్రూఫ్ చూపించమో అప్పటి వరకు మనం గొప్పవాళ్ళగా మనము ప్రూఫ్ అవ్వం. మనంతటా మనం అనుకున్న ప్రజల మన అన్నా కూడా మనకి అది ఎలా ప్రూఫ్ అవుతుందండి? మన ప్రాక్టికల్ లైఫ్లో మనం చేసి చూపిస్తేనే కదండి మనము ఎంత ఉపకారం చేస్తాము ప్రజలకి, ఎంత మంచిగా ఉంటున్నాము నలుగురిలో, అప్పుడే కదండి తెలిసేది. అందువల్ల తెలుసుకుని ఎవరి బాధ్యత వాళ్ళు వహిస్తేనండి ఎక్కడో లేదండి స్వర్గం. ఎక్కడ మనం నిలబడితే అక్కడే స్వర్గం. ఎందుకంటే నరకం స్వర్గాలు అన్నీ ఎక్కడో ఉన్నాయంటారు, లేదు, మన జీవితంలో మనమే అనుభవిస్తూ ఉంటాము. స్వర్గం అంటే ఏంటి? మనం చేసిన పని మనకే స్వర్గంలా అనిపిస్తుందండి. మనం ఏది చేయకపోతే నరకం మనమే అనిపిస్తాము. అందువల్ల ఎప్పుడైనా మానవ జీవితం భగవంతుడు ఇచ్చాడంటే మంచి చేయమని ఇచ్చాడు. అదే మన కోసమే చెప్పాడు, అది కూడా మీరు స్వర్గంలో ఉంటారని. మనం అది లెక్క చేయకుండా మన మంచి రోజులన్నీ కూడా మనం అలా వేస్ట్ చేసుకుని మన పరిస్థితి బాగోనప్పుడు మనం బాధపడితే ఎక్కడి నుంచి వస్తాయండి? అదే దుఃఖం, అదే నరకం. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.